ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆత్మవరములను ఆసక్తితో కోరుకోవాలి. అంటే ఆత్మవరముల కోసము పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి. దేవుడిచ్చే ఈ వరములు నాకు కావాలి అనే ఆసక్తి మనకు ఉండాలి. భాషలతో మాట్లాడేవారు వారు దేవునితో మాట్లాడుతున్నారు. ప్రవచించేవారు వారు మనుషులతో మాట్లాడుతున్నారు. 3వ వచనం చదువుకుందాం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగచేసుకొనును, కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. అందుకనే మీరు ప్రవచించాలని ఎక్కువగా కోరుచున్నానని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనం. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశం చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? అంటే ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని సంఘాన్ని నడిపించే నాయకులుగా ఉన్నవారు వారు విశ్వాసులను స్థలాలను దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసుల కొరకైనా దేవుని జ్ఞానోపదేశాన్నైనా ప్రవచనాలనైనా వారి కొరకు దేవుడు బయలుపరిచే సత్యాన్నైనా వారికి విడుదల చేయాలి. వీటిలో ఏ ఒక్కటి చేయకుండా ఆ విశ్వాసుల వద్దకు వెళ్ళడంలో వారికి ఎటువంటి ప్రయోజనం లేదని ఈ వాక్యం యొక్క అర్థము. 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. అంటే ఈ లోకంలో ఉన్న దేవుని సార్వత్రిక సంఘము లోకంతో కలిసిపోకుండా క్షేమస్థితిలో ఉండాలి అన్నా, ప్రతి విషయంలో సంఘము అభివృద్ధి చెందాలి అన్నా ఆత్మవరములు కలిగిన వారు ఆత్మవరముల పరిచర్య జరిగించాలి, అది విస్తరించాలి. ఇక 26 నుండి 33 వచనముల వరకు ఈ వరములను దేవుని సంఘంలో ఏ విధంగా ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించాలో ఎంతో క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 27వ వచనం. భాషతో ఎవడైనను మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3 మించకుండా 100 చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థం చెప్పవలెను. 32వ వచనం. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అంటే దేవుని సంఘంలో ఆత్మవరములు తప్పకుండా వినియోగించాలి. అది ఒక క్రమ పద్ధతిలోనే జరగాలి. నడిపించేవారు నడిపించబడేవారందరూ దేవుని పరిశుద్ధాత్మ స్వాధీనంలో నుండి తప్పిపోకూడదు. అప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారమైన ఈ యొక్క వాక్యానుసారమైన ప్రభువు పరిచర్య జరుగుతుంది. ఇదే అపొస్తలుల పరిచర్య. ఈ పరిచర్య మాత్రమే జీవం కలిగిన సంఘముగా దేవుని సార్వత్రిక సంఘమును మార్చుతుంది. ఇటువంటి పరిచర్య మాత్రమే విశాలమైన అపవాది మార్గం నుండి అనేకులను ఇరుకైన నిత్యజీవ మార్గంలోనికి మళ్లిస్తుంది. ప్రభు యేసుక్రీస్తు 2వ రాకడకై సిద్ధపరచబడిన వధువు సంఘంగా దేవుని సార్వత్రిక సంఘమును ఈ పరిచర్య మాత్రమే మారుస్తుంది. విన్న ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మంచి నేలను పడిన విత్తనంగా అది నిలిచి ఎదిగి ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.